హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ రాకముందు మొదటిగా మనకి ఇచ్చే సంకేతం ఏంటంటారు అసలు? రైట్. హార్ట్ అటాక్ వచ్చే ముందు డెఫినెట్గా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటామండి. సైన్స్ అంటే ఏంటంటే పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేసేవి. సిమ్టమ్స్ ఏంటంటే పక్కన వాళ్ళు గమనించేవి అనమాట. పేషెంట్ ఏం చెప్తారంటే, నాకు లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది, లేకపోతే చెస్ట్ అంతా హెవీనెస్ ఉంది, లేకపోతే పెయిన్ అనేది నాకు చెస్ట్లో నుంచి చేతిలోకి వస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి దవడలోకి వెళ్తుంది. ఇవన్నీ పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. కొంచెం ఎక్స్ట్రీమ్ వీక్నెస్, కొంచెము కళ్ళు తిరిగినట్టు ఉండడము, ఇవన్నీ పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. పక్కన వాళ్ళు ఏం చూస్తారు అంటే, బాగా చెమటలు పట్టడము, బాగా వీక్ అయిపోవడం, మనిషి ఓరియంటేషన్ లేకపోవడము, ఇవన్నీ హార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఇవన్నీ కాకుండా కొంతమందికి అసలు ఏముండవు, సిమ్టమ్స్, జీరో సిమ్టమ్స్. జస్ట్ ఏంటంటే కడుపులో ఏదో అసిడిటీ లాగా అనిపిస్తుంది, వీళ్ళు పక్కనున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి అసిడిటీకి మందులు తీసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో ఎటువంటి పరిస్థితిలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. వెంటనే నేను చూసిన వాళ్ళలో చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా ఇగ్నోర్ చేసి ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పోయి మెడిసిన్ తీసుకొని నెక్స్ట్ రోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మ్యాసివ్ హార్ట్ అటాక్స్తో అడ్మిట్ అయిన వాళ్ళని కూడా చూసామన్నమాట. హోమియోపతికి వచ్చేటప్పటికి మనము ఈ హార్ట్ అటాక్స్కి హోమియోపతి మెడిసిన్ అనేది ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమన్నమాట. సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పల్లెటూరులో ఉన్నారు, ప్రస్తుతానికి డాక్టర్ అవైలబిలిటీ లేడు, అప్పుడు ప్రైమరీ మెడిసిన్గా యూజ్ చేయాలి. కానీ బట్ మీకు డాక్టర్ అవైలబుల్ ఉన్నప్పుడు హోమియోపతి అనేది సెకండరీ మెడిసిన్గా యూజ్ చేయాలి. సో అట్లని హోమియోపతి మెడిసిన్ హార్ట్ అటాక్స్లో పనిచేయదని కాదు, చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఇంకా కొంచెము హోమియోపతిలో ఈ హార్ట్ అటాక్స్ పైన రీసెర్చ్ జరగాల్సింది ఉంది. సార్, నార్మల్గా కొంతమంది చెస్ట్లో పెయిన్ లేకపోయినా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందంటారా? అవును, డెఫినెట్గా అండి. నేను చాలామందికి చూసినాను చెస్ట్లో పెయిన్ ఉండదు. ఎందుకు, మొన్ననే నాకు ఒక పేషెంట్ వచ్చారనమాట. ఆ పేషెంట్ హైలీ ఎడ్యుకేటెడ్, ప్రపంచం మొత్తం తిరిగి వచ్చారు. ఆయనకి ఇప్పుడు 60 years ఉంటాయి. ఆయన ఏం చేశారంటే, నాదంతా అయిపోయింది, పిల్లలందరూ పెద్దగా అయిపోయినారు, యూకేలో ఉన్నారు అని చెప్పి మనకు బీదర్ దగ్గర ఒక 5 acres ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని బాగా డెవలప్ చేసుకొని అక్కడే ఉన్నారనమాట. అంటే పల్లెటూరులో చుట్టుపక్కల జనాలు ఎవ్వరు లేని దగ్గర మొత్తము చుట్టూ జింకలు తిరుగుతుంటాయి, నెమళ్ళు తిరుగుతుంటాయి, మొత్తం పెద్ద పెద్ద చెట్లు అన్నీ పెంచుకొని ఒక 2 years నుంచి అక్కడ ఉన్నారనమాట. ఆయనకు సడన్గా ఏమైందంటే, కొంచెం కడుపులో అసిడిటీ లాగా వచ్చింది. పక్కనే ఉన్న హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే ఏదో అసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే వేసుకున్నాడు. ఒక 2 days తర్వాత వాళ్ళ అక్క యుఎస్ నుంచి వస్తుందన్నమాట. ఆమె MD/DM డాక్టర్. వస్తూ ఉంటే ఇద్దరు ఆమెను పికప్ చేసుకోవడానికి ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుతుంటే మాటల్లో చెప్పాడనమాట ఈయన, నాకు ఇట్లా 2 days ముందు ఇక్కడ పెయిన్ వచ్చింది అంటే. ఆమె MD డాక్టర్ కదా, ఆమె కనిపెట్టేసింది. ఆమె ఇంటికి కూడా రాకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన్ని హాస్పిటల్ తీసుకొని అడ్మిట్ చేస్తే చెక్ చేసే మ్యాసివ్ హార్ట్ అటాక్. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, అందరూ లక్కీ కాదు. డిఫరెంట్ డిసీజెస్లో డిఫరెంట్ సిమ్టమ్స్ అంటాం. హార్ట్ అటాక్లో డెత్ అనేది కూడా ఒక సిమ్టమ్ అంటాం అనమాట. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చి బయట పడ్డారు అంటే వాళ్ళు 50%లో ఉన్నట్టు. 100 మందికి హార్ట్ అటాక్ వస్తే 50% మందికి ఫస్ట్ సిమ్టమే డెత్, ఇంకా 50% మందే బతుకుతారనమాట. సో అంత డేంజరస్ హార్ట్ అటాక్. ఏ సిమ్టమ్స్ లేకుండా సింపుల్ సిమ్టమ్స్, ఏదో కళ్ళు తిరిగినట్టు, లైట్గా చెమటలు పట్టినట్టు అనిపించి చనిపోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసాం. అందుకే ఇటువంటి సీరియస్ కండిషన్స్లో మనం హోమియోపతిని ఎప్పుడు సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయమని చెప్తామన్నమాట. ఎందుకు అంటే హోమియోపతికి ఇంకా కొంచెం ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్లో ఇంకా కొంచెం రీసెర్చ్ జరగాల్సి ఉంది. కాబట్టి హోమియోపతి షుడ్ బి యూజ్డ్ యాజ్ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే ఈ పేషెంట్ ఇప్పుడు బాగా రికవర్ అయిపోయాక హార్ట్ మజిల్ అంతా బాగా చనిపోయింది. అట్లాంటప్పుడు మనకు బాగా టైం ఉన్నప్పుడు ఈ హార్ట్ మజిల్ని రికవర్ చేయడానికి, హార్ట్ మజిల్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి హోమియోపతిని డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. సార్, నార్మల్గా చాలామందికి స్వెట్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఇది కూడా ఒక ఇండికేషనా హార్ట్ అటాక్ రావడానికి? రైట్. సో హార్ట్ అటాక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయండి మనకు. హార్ట్ అటాక్లో ఏంటంటే జస్ట్ కళ్ళు తిరగడము, వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, కొంతమందికి వామిటింగ్ రావడము, పెయిన్ చెస్ట్లో ఉండడము, కొంతమందికి పెయిన్ కూడా ఉండదు, జస్ట్ హెవీనెస్ ఉంటుంది, కొంతమందికి అబ్డామిన్లో ఏదో డైజెషన్ కాకపోయినట్లు ఉంటుంది, కొంతమందికి చెస్ట్ అనేది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది, కొంతమందికి చెస్ట్లో నుంచి కిందికి వస్తుంది, చెస్ట్లోంచి బ్యాక్ పోతుంది, దవడకు వస్తుంది అనమాట. దీంతో పాటు అలసిపోయే దాంతోపాటు ఈ చెమటలు రావడం అనేది కూడా కొంతమందికి మేజర్ సిమ్టమ్గా మారుతుంది. కాముగా ఉంటారు, కూర్చొని ఉంటారు, లేకపోతే వీళ్ళు ఏంటంటే పొద్దున వాకింగ్ పోయి వచ్చి ఇంట్లో
ఇంటికి వస్తానే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బాగా చెమటలు పడతాయి. బాగా వాకింగ్ చేసి వచ్చాం. బాగా వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా వాకింగ్ చేసి వచ్చాము కదా, చెమటలు పట్టాయి కదా అని కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని కూర్చుంటారు. ఫుల్ చెమటలు వచ్చి వెంటనే డెత్ వచ్చిన వాళ్ళని కూడా మనము చాలా చూసాము. మనం అందుకే అంటాం హార్ట్ అటాక్కి వన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఇస్ డెత్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇట్లా చెమటలు వచ్చినా ఏమొచ్చినా కూడా మనం వెంటనే చిన్న చిన్న హాస్పిటల్స్కి పోకుండా మంచి కార్డియాక్ సపోర్ట్ ఉన్న హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఎస్పెషల్లీ చెమటలు విత్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్, సడన్గా వీక్గా వస్తుంది, కదలడానికి రాకపోవడం, ఈ యాక్సెసరీ సిమ్టమ్స్ మనం ఇందాక చెప్పినవి ఏమన్నా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ టైంలో కూడా చాలామంది ఇంట్లో ఉన్న హోమియోపతి మెడిసిన్స్ పక్కనున్న హోమియోపతి డాక్టర్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళకుండా హోమియోపతిని మాత్రం ఈ హార్ట్ అటాక్స్లో సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి, కానీ ఎమర్జెన్సీస్లో అంటే అక్యూట్ ఎమర్జెన్సీస్లో హోమియోపతిని ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఎప్పుడూ వాడకూడదు. సార్ చాలా మందికి లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అవుతుంటుంది కొంతమందికి. సో ఇది కూడా మెయిన్లీ హార్ట్ అటాక్ వస్తుందని ఒక ఇండికేషనా? డెఫినెట్గా అండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ సిమ్టమ్స్ చూస్తుంటాం. చెమటలు పట్టడము, వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, వామిటింగ్ రావడము, లేకపోతే చెస్ట్లో పెయిన్ ఉండడము. కొంతమందికి పెయిన్ కూడా ఉండదు, హెవీనెస్ ఉంటుంది. కొంతమందికి గుండె దడ ఉంటుంది. కొంతమందికి పెయిన్ అనేది దవడలోకి వెళ్తుంది, కొంతమందికి బ్యాక్ సైడ్లోకి వెళ్తుంది, కొంతమందికి కాళ్ళల్లోకి వస్తుంది, కొంతమందికి అబ్డామిన్లోకి వచ్చి జస్ట్ అసిడిటీ లేకపోతే ఏదైనా డైజెషన్ ప్రాబ్లం అనుకుంటారు. వన్ ఆఫ్ ది క్లాసికల్ సిమ్టమ్స్ చాలామందికి వచ్చేది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్. ఎందుకంటే మనకు హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం రెఫర్డ్ పెయిన్ అంటాం. రెఫర్డ్ పెయిన్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక నర్వ్ డిఫరెంట్ పార్ట్స్కి సప్లై చేస్తుంది అనమాట. డిఫరెంట్ పార్ట్కి సప్లై చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్వ్ ఉందనుకోండి, అది మన హార్ట్ చుట్టూ ఉన్న పెరికార్డియం సప్లై చేస్తుంది, సో మన హ్యాండ్కి సప్లై చేస్తుంది అనమాట. కనెక్షన్స్ అంతా మనకు సర్వైకల్ ప్లెక్సెస్ అంటాం, ఇక్కడ ఉంటాయి. ఈ నర్వ్ ఇక్కడ ఇరిటేట్ అయినప్పుడు ఆ పెయిన్ అనేది వేరే దగ్గర కూడా రెఫర్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే సైంటిఫిక్గా రెఫర్డ్ పెయిన్ అంటాం అనమాట. హార్ట్ అటాక్స్లో రెఫర్డ్ పెయిన్ అనేది లెఫ్ట్ లింబ్కి వస్తుంది. వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, సార్ చెయ్యి అంతా లాగినట్టుంది, మెడ దగ్గర నుంచి ఇక్కడ పట్టేసినట్టుంది, లేకపోతే చేతిలో మొత్తము మాకు సెన్సేషన్ పోయింది అని ఈ హార్ట్ అటాక్స్లో కామన్గా చెప్తూ ఉంటారు. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం మెయిన్గా అలోపతిని ఆశ్రయించాలి. ఎందుకంటే అలోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇమ్మీడియట్గా హార్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఓపెన్ చేయడానికి. బట్ హోమియోపతిలో అంత ఎమర్జెన్సీగా పనిచేసే మెడిసిన్స్ లేవు, ఉన్నా కూడా దానిపైన ఇంకా రీసెర్చ్ జరగాల్సింది. కాబట్టి హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితిలో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి. సార్ చాలామంది మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు స్టెప్స్ మీద వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ. సో ఇది కూడా ఒక ఇండికేషనా హార్ట్ అటాక్కి? హార్ట్ పని ఏంటంటే మనకు ఏదన్నా పని చేయాలన్నప్పుడు మనకు ప్రతి ఒక్క పార్ట్కి బ్లడ్ సప్లై కావాలి. మనం నడవాలంటే కాళ్ళకు బ్లడ్ సప్లై కావాలి, మనము నడిచేటప్పుడు మన బ్యాక్ మజిల్స్ స్టిఫ్గా ఉండాలి, వీటన్నిటికీ బ్లడ్ సప్లై కావాలి, బ్రెయిన్కి బ్లడ్ సప్లై కావాలి. బ్రెయిన్ నుంచే కదా మనకు మొత్తం సిగ్నల్స్ అన్నీ వచ్చేది. ఈ హార్ట్ అటాక్లో ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ పంప్ చేయడం ఈ పార్ట్స్కి ఆగిపోతుందో మొత్తం బాడీలో ఉన్న మజిల్స్కి కానీ బ్రెయిన్కి కానీ ఇంకా వేరే వేరే ఆర్గాన్స్, డైజెస్టివ్ సిస్టమ్, ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి, వాటికి కంటిన్యూస్గా బ్లడ్ సప్లై చేసేది మన హార్టే. హార్ట్ ఏంటి, మనం పుట్టినప్పుడు అంటే ఈవెన్ కడుపులో ఉన్నప్పుడు హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది, చనిపోయేంత వరకు హార్ట్ బీట్ ఉంటుందా. 24 hours పనిచేసే మజిల్ మన బాడీలో ఏదైనా ఉందంటే హార్ట్ మజిల్. అది 24 hours, అది ఒక్క మినిట్ కూడా పని చేయకపోయినా అది డెత్ కింద మనం చేస్తామన్నమాట. ఎందుకంటే 24 hours మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి ఆక్సిజన్ సప్లై కావాలి, మినరల్ సప్లై కావాలి, విటమిన్ సప్లై కావాలి, కార్బోహైడ్రేట్ సప్లై కావాలి, ఎంజైమ్ సప్లై కావాలి, హార్మోన్ సప్లై కావాలి, ఫ్యాట్స్ సప్లై కావాలి, ప్రోటీన్స్ సప్లై కావాలి. ఇవన్నీ సప్లై చేసేది హార్ట్ మన బ్లడ్ ద్వారా అనమాట. అది కన్నా ఆగిపోతే ఇమ్మీడియట్గా మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడము, సో పని చేయకపోవడం, దాన్నే మనము వీక్నెస్ అని చెప్తుంటాం అనమాట. సార్ ముఖ్యంగా యువతికే ఎందుకు ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుందంటారు? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. మనం చాలామందిని చూస్తుంటాము జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి చనిపోయే వాళ్ళని. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చనిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎప్పుడూ చనిపోరండి. యూత్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం. ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటుందో, ప్రాసెస్ ఫుడ్లో దట్టు కార్బోహైడ్రేట్, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడము, షుగర్స్ తినడము, జాగరీ తినడము, బెల్లం తినడము, తేనె తినడము, పిండి పదార్థం తినడము, ప్యాకెట్ ఫుడ్ తినడము, ఇదంతా మొత్తం కార్బోహైడ్రేట్. తినేది కూడా
మన పొద్దున తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం, రాత్రి, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, మధ్య మధ్యలో కాఫీలు, టీలు, ఇంత ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ కార్బోహైడ్రేట్ అంతా లివర్లో కార్బోహైడ్రేట్ రెండుగా కన్వర్ట్ అవుతుంది. ఒకటి ట్రైగ్లిజరైడ్స్ అంటాం, ఒకటి కొలెస్ట్రాల్ అంటాం. ఈ ట్రైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అయింది మన స్కిన్ కింద, అబ్డామిన్ కింద డిపాజిట్ అయ్యి ఒబేసిటీ ఇస్తుంది. ఏదైతే కొలెస్ట్రాల్ లా కన్వర్ట్ ఉందో అది హార్ట్లోకి వెళ్ళి, లేకపోతే కిడ్నీలోకి వెళ్ళి, లేకపోతే బ్రెయిన్లోకి వెళ్ళి బ్లాక్ చేసి హార్ట్ అటాక్స్ తీసుకొని వస్తుంది అనమాట. యువతకు వచ్చే మెయిన్ రీజన్ హార్ట్ అటాక్ దేనికి అంటే 100 మందిని తీసుకుంటే 99 మందికి హార్ట్ అటాక్ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ తినడమే దీనికి రీజన్ అనమాట.